బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం నెక్లెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మనం ఫుడ్ బ్లాగ్ చేస్తున్నామని. సో అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాము. మనం డైలీ టిఫిన్ చేస్తుంటాం. టిఫిన్లో దోశ, ఇడ్లీ అండ్ రకరకాలు అయితే ట్రై చేస్తున్నాం. రీసెంట్గా ఒక ఐటెం అయితే బాగా ట్రెండ్ అవుతుంది, తవా బోండా. సో ఆ తవా బోండా ఇక్కడే వాళ్ళు ఫస్ట్ ఇన్వైట్ చేశారంట. సో వాళ్ళే ఆ రెసిపీని ఇక్కడ వీళ్ళు ఫస్ట్ టైం ట్రై చేశారంట. సో ఆ రెసిపీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అలా 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 సర్క్యూట్ అవుతుంది. సో ఆ ఐటెం ఇప్పుడు మీరు ఇన్వైట్ చేశారు కదా, సరే టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటని ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేను ఇందాక చెప్పాను కదా మనం ఇక్కడ నాని టిఫిన్స్కి అయితే వచ్చామని, అది ఇదే. సో ఒకసారి మన లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి లోపలికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాది కూడా వచ్చేది. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ తవా బజ్జీ అయితే వచ్చేసింది. సో మనం తీసుకుంది అయితే ఈ బజ్జీలో ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారంటే ఒక ప్లేటు, 2 చట్నీలు అండ్ ఈ బజ్జీ కూడా ఉంది. సో ఒకసారి దీన్ని మేకింగ్ చూద్దాం. ఇది చూడడానికి చూసారు కదా భలే ఉంది, కలర్ఫుల్గా. ఇది చూడడానికి ఏంటంటే గ్రీను, వైట్, రెడ్, మనకి ఈ జాతీయ జెండా ఏదైతే ఉంటుందో మన ఫ్లాగ్, సో ఆ ఫ్లాగ్ అలాగైతే దీన్ని ఫిక్స్ చేశారు. నాకు ఇది బాగుంది చూడడానికి. సో యాక్చువల్గా ఇది ఈ తవా బజ్జీ మేకింగ్ చాలా బాగుంది. ఫస్ట్ ఒకసారి ఆ మేకింగ్ చూద్దాము. సో ఈ మేకింగ్లో ఏంటంటే మనకు మెయిన్గా ఫస్ట్ వాళ్ళ మిక్స్డ్ గ్రేవీ, వాళ్ళ గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీ తీసుకున్నారో ఆ గ్రేవీని ఆ పెనం మీద తీసుకొని దాని మీద మనకి లైట్గా కొంచెం గీ యాడ్ చేశారు. ఆ గీలో వేపిన తర్వాత దాన్ని అలా సైడ్ చేసుకున్నారు. తర్వాత మనకి తవా బజ్జీ ఏదైతే ఉందో దాన్ని 2 పీసెస్గా తీసుకొని అలా పక్కన ప్లేస్ చేశారు. దానిలో మనకి ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఈ గ్రేవీని దానిలో మిక్స్ చేసి పక్కన అలా కాసేపు అలాగా పెనం మీద అలా కాల్చి దాన్ని అలా పక్కన పెట్టారు. ఆ తర్వాత దాన్ని 2 పక్కల కాల్చిన తర్వాత దాని మీద మనకి చీజ్ అండ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఈ 3ని దాని మీద అలా పరిచారనమాట. సో దాన్ని కొంచెంసేపు అలా కాలనిచ్చి దానిలో ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తెప్పించిన తర్వాత అలా మనకి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనకి ఆకుని తీసుకొని ఒక గ్రీన్ కలర్ ఆకు, సో ఒక ఆకుని తీసుకొని దాని మీద మనకి ఒక 6 పీసెస్ లాగా పెట్టారు. దాని పక్కన మనకి తర్వాత ఒక పుదీనా చట్నీ అండ్ మనకి ఇంకొక అల్లం చట్నీ ఇచ్చారు. సో దీని కాంబినేషన్ నాకైతే చూడడానికి ఒక ఇండియన్ ఫ్లాగ్ లాగా అయితే ఉంది. సో ఇక్కడ మనకి నేను వచ్చేటప్పుడు ఓన్లీ బజ్జీయే ఉందనుకున్నాను. సో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అవి తెలుసుకునే ముందు ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటని. సో ఫస్ట్ ఇది అసలు చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. మనకి కింద రెడ్ కలర్ అండ్ పైన ఈ చీజ్, దానిపైన ఆనియన్స్, ఆ కొత్తిమీర చూస్తుంటేనే తినాలన్న ఆ ఆవేదన, ఆ ఉత్సాహం భలే కనపడుతుంది. సో ఒకసారి నార్మల్గా చిన్న బయట తిందాం. దాని తర్వాత మనకి ఇక్కడ 2 చట్నీస్ ఇచ్చారు కదా, పుదీనా చట్నీ అండ్ అల్లం చట్నీ. దానిలో ఒక బయట నుంచుకొని దాని టేస్ట్ ఎలా ఉందని చెప్పే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఒక నార్మల్ బయట. సూపర్ ఉంది. సో యాక్చువల్గా ఇది మనం తింటుంటే ఎలా ఉందంటే ఈ ఫ్లేవరు మనం నార్మల్గా తింటాం కదా ఈ బజ్జీ బోండా అలా లేదు. సో ఇది కొంచెం ఒక పిజ్జా మనం తింటాం కదా చీజ్ పిజ్జా. సో చీజ్ పిజ్జా ఎలా ఉందో సో ఆ ఫ్లేవరే వస్తుంది. ఇంకోసారి తిందాం, నాకు బాగా తినాలనిపిస్తుంది. మస్ట్ ట్రై అక్కడ ఇంకా ఎవరిని అడిగినా కానీ ఈ తవా బజ్జీ బాగుందన్నారు. ఎందుకు అన్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఒకసారి పక్కన మనకి చట్నీస్ ఉన్నాయం కదా, సో ఒకసారి ఒక్కొక్క చట్నీతో ట్రై చేసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి పుదీనా చట్నీ. యాక్చువల్గా ఇది ఎక్కడైనా కానీ మనం పల్లి చట్నీ ఉంటుంది, ఇక్కడ పుదీనా ఉంది. సో పుదీనా ఎందుకు పెట్టారన్నది చూద్దాం, దీనిలో ఏమన్నా డిఫరెన్స్ ఉందా ఏందా అని. పుదీనా చట్నీతో ఒక బైట్. ఇది ఇంకా బాగుంది. యాక్చువల్గా ఇది పుదీనా చట్నీ, పుదీనా కాదు ఇది పల్లీ చట్నీ, బట్ పుదీనా లైట్గా మిక్స్ చేసినట్టున్నారు. సూపర్ ఉంది. ఇది తింటుంటే భలే ఉంది, స్పైసీగా తింటుంటే మనకు ఒక ఫ్లేవరు సూపర్ ఉంది. సో పక్కన మనకి ఇంకొక చట్నీ ఉంది,
రెడ్ చట్నీ, అల్లం చట్నీ మామూలుగా అయితే తీయగా ఉంటుంది. సో ఒకసారి ఇది ఎలా ఉందో ఏందని చూద్దాము. మనం బజ్జీ ట్రై చేసాం, బాగుంది. ఈ పల్లి చట్నీతో ట్రై చేసాం, ఇది ఇంకా బాగుంది. అల్లం చట్నీ ఇది సూపర్. వీటన్నిటి కాంబినేషన్ మీద అల్లం చట్నీ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది అల్లం చట్నీ మామూలుగా తీగ ఉంటుంది కదా, ఇక్కడ కూడా తీగానే ఉంది. సో ఈ తీయదనం ప్లస్ ఇది మనం స్పైసీగా ఉందన్నాం కదా, ఈ స్పైసీ ప్లస్ మనకి ఈ పైన ఈ చీజ్ మనకి పిజ్జాలా ఉందని చెప్పాం కదా, సో ఆ చీజు ఇది మొత్తం కలిపి టేస్ట్ వేరే లెవెల్. సో యాక్చువల్గా మనం ఫస్ట్ ఇంట్రోలో చెప్పాం కదా, మనం ఏదైతే ఈ తవా బజ్జీ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఇక్కడే ఈ రెసిపీని ఇక్కడే ఫస్ట్ వీళ్ళు ఇన్వైట్ చేశారంట. ఈ తవా బజ్జీ కాదు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. దోశ ఉంది, దోశలో చాలా రకాలు ఉన్నాయి. అండ్ బజ్జీ ఉంది, బజ్జీలో చాలా రకాలు ఉంది. ఇడ్లీ ఉంది, ఇడ్లీలో రకాలు ఉన్నాయి. వడ ఉంది, వడలో చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటిలో మస్ట్గా అయితే తవా అయితే ఉంది. సో ఈ తవా ఇవన్నీ ఓకే, బట్ నాకు ఇందులో ఇంకా బాగా కొంచెం డిఫరెంట్గా అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ ఉప్మా ఉంది. ఉప్మాలో కూడా తవా ఉప్మా ఉంది. నాకేం అర్థం కాలేదు ఫస్ట్ 10 నిమిషాలు. ఉప్మాలో కూడా తవా కూడా ఉంటుందని, సో అది కూడా ట్రై చేయాల్సింది. బట్ మనకి ఇక్కడ ఏదైతే ఫేమస్ అన్నారో సో ఇది ట్రై చేస్తున్నాము. సో అది కూడా ఉంది, మీరు ఇక్కడికి వస్తే అది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైజెస్ కూడా ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ చూసి కొంచెం ఎక్కువ అనుకుంటున్నారా, అలా ఏం లేదు. ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 50 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఐటెం మారే కొద్దీ మనకి ప్రైజెస్లో చేంజెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి టైమింగ్స్ మేము మామూలుగా మాకు తెలిసిన దాని ప్రకారం మేము అనుకున్నామంటే ఎప్పుడులాగే ఒక 8కి స్టార్ట్ అయ్యి 9, 10, 12 అలా క్లోజ్ అయిపోతుంది అనుకున్నా. ఇది అలా ఏం లేదు. ఇది మనకి మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతుంది. 5:30 నుంచి నైట్ 11 దాకా అయితే ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఫుడ్ ట్రై చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. సో అడ్రస్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్లో మనం నెక్లెస్ రోడ్ అని జస్ట్ అలా టైప్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేవచ్చు. లేదా మీకు ఇక్కడ నేను ఎగ్జాక్ట్ లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను. మీరు జస్ట్ అలా క్లిక్ చేస్తే ఇలా వచ్చేటట్టుగా ఉంటుంది. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మన నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న 90 టిఫిన్స్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం చాలా డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయని చెప్పారు కదా. సో ఈ ఇన్వెన్షన్ ఆఫ్ ఈ పర్టికులర్ రెసిపీ ఏదైతే ఉందో ఈ తవ్వా బజ్జీ మనం దాన్ని టేస్ట్ చేసాము. నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఎవరైనా ఇలా డిఫరెంట్ ఫుడ్ ఏదైనా ఉంటే మీ ఏరియాలో చెప్పండి, మేము అక్కడికి వస్తాము, ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాము. అది మన సబ్స్క్రైబర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము. సో చూసారు కదా వాటి వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన iDream ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.